66 పుస్తకాల్లో నేను దాదాపు ప్రతి పదాన్ని కూడా నేను వివరిస్తాను. ఎవ్రీ వర్డ్ని కూడా నేను వివరిస్తాను. సో అంచేత 66 పుస్తకాలు దాని యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఒరిజినల్ మీనింగ్ని ఆథర్ ఇంటెండెడ్ మీనింగ్ అంటారు. రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడమే దేవుని వాక్యాన్ని ఆలకించడం. రచయిత ఉద్దేశాన్ని తప్ప మరి ఏ ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోకూడదు. ఒక వచనానికి ఒకే అర్థం ఉంటుంది, ఒక వచనానికి పలు అర్థాలు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత కూడా ఉండదు. ఒక వచనానికి కేవలం ఒక అర్థమే ఉంటుంది. ఏ లిటరేచర్ అయినా కూడా అంతే. ఏ మాట అయినా, ఏ స్టేట్మెంట్ అయినా, నాకు మంచినీళ్ళు కావాలి అంటే మంచినీళ్ళు మాత్రమే కావాలని అర్థము, లోపలికి రండి అని అర్థం కాదు. సో ఒక లైన్కి ఒకే అండర్స్టాండింగ్, ఒకే మీనింగ్ ఉంటుంది, ఒకే అర్థం ఉంటుంది. సో అంచేత ఒక వచనానికి ఒకే అర్థం ఉంటుంది. రకరకాల బోధకులు రకరకాల రీతిలో దాన్ని వివరించడానికి వీలు లేదు. అయితే ఆడియన్స్ లేకపోతే శ్రోతలను బట్టి, వారు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉపమానాలు, ఇల్లుస్ట్రేషన్ అని అంటారు, ఒక ఉదాహరణ రూపంలో ఆ యొక్క వచనాన్ని వర్ణించగలం. కానీ ఉదాహరణలు మారచ్చు. ఇప్పుడు రైతులందరూ కూర్చుంటే రైతు భాషలో మాట్లాడతాము, సైంటిస్టులు కూర్చుంటే సైంటిస్టుల భాషలో మాట్లాడతాము, పొలిటీషియన్స్ కూర్చుంటే వారి భాషలో మాట్లాడతాము. ఉదాహరణలు కానీ ఒక వచనానికి ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు 65వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. ఈ 65వ అధ్యాయము దాదాపుగా మనం ఒక బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది. ఎలాంటి బ్రేక్ అంటే, ఇప్పటిదాకా దావీదు అన్నీ ఒకే థీమ్స్ మనకి ఇస్తూ ఉన్నాడు. దాదాపు ఒకే మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఈ 64 కీర్తనల్లో మనము ప్రధానంగా మనం చూసిన అంశం ఏంటంటే, దావీదు శ్రమల్లో ఉన్నాడు. మరి ఆ శ్రమల్లో నుంచి ఆయనను మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఫస్ట్ కీర్తన అంతట్లో కూడా దేవా నన్ను కరుణించుము అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత లాస్ట్ ఫ్యూ కీర్తనలు మనం ఏం చూసామంటే, అట్ ద సేమ్ టైం మరి దావీదు మరలా శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లోనే ఉన్నాడు. ఈ శ్రమల్లో, ఇబ్బందులు, కష్టాల్లో ఉండగా మరి దేవుని దగ్గర ప్రార్థన మొరపెట్టలేదు. కానీ ఆయన ఏం చేశారు అంటే, ఆయన దేవుని యొద్ద కాన్ఫిడెన్స్ని చూపించాడు. ఎలాంటి కాన్ఫిడెన్స్ అని చూపించాడు అంటే, దేవా మరి ఇన్ని సంవత్సరాలు నేను నీతో నడిచాను, నువ్వేంటో నాకు తెలుసు, అంచేత నేను ఏమాత్రం కూడా భయపడను అని చెప్పి దేవుని దగ్గర కాన్ఫిడెన్స్ని చూపించాడు. గడిచిన 5-6 కీర్తనలో కూడా మనము అదే చూసాము. మరి స్టార్టింగ్ కీర్తనలన్నీ కూడా ఒకే థీమ్ నడిచింది. దావీదు యొక్క జీవితంలో తనకి అధికమైన శత్రువులు తనని నిత్యం చంపడానికి చూస్తూ వచ్చారు. దాదాపు 10 రకాలైన శత్రువులు. తన రాజుగా వయసు 16లో అభిషేకించబడినప్పటి నుండి దాదాపు తన రాజు అయ్యేంత వరకు, తర్వాత తన రాజుగా ఉన్నప్పుడంతా కూడా తన కుమారుడైన అబ్షాలోము కానివ్వండి, తనతో పాటు ఉన్న మరి రైట్ హ్యాండ్ లాంటి అహితోఫెల్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలామంది ఏం చేశారు అంటే ఆయన నిత్యం కూడా చంపడానికే దావీదుని చూశారు. సో దావీదు జీవితంలో దాదాపు ఒకే థీము రన్ అవుతూ ఉంది. ఏంటి ఆ థీమ్ అంటే, మొదటి కీర్తన, మొదటి ప్రథమ స్కందం అంతా కూడా ఏం థీమ్ అంటే, దేవా నా శత్రువులు నన్ను చంపడానికి చూస్తున్నారు, నన్ను కరుణించు, ఎన్నాళ్ళు నన్ను చూడకుండా ఉంటాం. తర్వాత ద్వితీయ, రెండవ భాగము, రెండవ స్కందంలో మనం ఏం చూస్తాము అంటే, మరి దావీదు దేవుని యందు కాన్ఫిడెన్స్ చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ యొక్క కీర్తనలో నుంచి మనము చాలా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. విశ్వాస జీవితంలో 20-30 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిన తరువాత మనం ఖచ్చితంగా దేవుని యందలి కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉండాలి. కాన్ఫిడెన్స్ అనగా నా దేవుని గురించి నాకు బాగా తెలుసు, సో అంచేత నా శత్రువులు నా మీద పడినను ఆయన నాతో చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నెరవేరకుండా పోవు. ఎందుకంటే అది చెప్పింది నా దేవుడు యెహోవా వాగ్దాన దేవుడు గనుక ఖచ్చితంగా వాటిని నా ఎడల నెరవేరుస్తాడు. దావీదు అంటాడు, నా కుడి పక్కన 10,000 మంది పడినను నేను బెదరను. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, దావీదు వయస్సు 16 నుంచి సౌలు యొద్ద నుంచి ఎలా కాపాడాడో, తన శత్రువుల యొద్ద నుంచి దేవుడు ఎలా కాపాడాడో దావీదు వీటన్నిటిని చూశాడు గనక దేవుని యొద్దలి ఒక కాన్ఫిడెన్స్ని అతను చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు అలాంటి కీర్తనలు మనం చూసాము.
ఎలాంటి కీర్తనలు అంటే మరి చీకటి సమయాలు మనం చూసాము, డిఫికల్ట్ టైమ్స్, కష్టతరమైన పరిస్థితులు, కష్టాలు దావీదు జీవితంలో మనం చూసాము. అయితే ఈ కీర్తన కూడా దావీదు కీర్తనే, ప్రధాన గాయకునికి దావీదు కీర్తననే మనం చదువుతూ ఉన్నాము. అయితే ఈ కీర్తన ఎలాంటిదంటే దాదాపుగా రాత్రంతా తుఫాన్ వచ్చి చెట్లు ఇల్లులు కూలిపోయి అన్నీ ఎగిరిపోయి అలాంటి టైంలో ఉదయం 8 ఒక బ్రైట్ సన్నీ మార్నింగ్ ఉంటే ఎలా ఉంటుందో ఈ 65వ అధ్యాయము దావీదు జీవితంలో అట్లాంటిది. బ్రైట్ సన్నీ మార్నింగ్గా ఈ యొక్క 65వ అధ్యాయము మనకి కనిపిస్తూ ఉన్నది. సో చేత ఈ 65వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే థ్యాంక్స్ గివింగ్ చూస్తాము. దావీదు కృతజ్ఞతలు దేవునికి చెల్లించినట్టుగా చూస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ అన్ని కీర్తనలో కూడా దావీదు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాడు, స్తుతులు చెల్లించాడు. కానీ ఈ 65వ అధ్యాయము పూర్తిగా భిన్నమైన థీమ్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఏ థీములు చూసాము? దావీదు జీవితంలో కష్టాలు, శత్రువుడు తన మీద దాడి చేయటము, మరణపాయాల నుంచి దేవుడు కాపాడాడు. ఇప్పటి వరకు ఈ థీమ్స్ మనం చూసాము. అయితే ఈ 65వ అధ్యాయంలో మనం ఏం థీమ్ చూడబోతున్నాం అంటే పూర్తిగా ఈ 13 వచనాలకు కూడా మరి దావీదు దేవుని వైపు తిరిగి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేని విషయమై స్తుతులు చెల్లిస్తున్నాడో ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, ఆయన మరి భూమికి ఇచ్చిన పంటను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకి దాదాపు ఈ కీర్తన ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే ఇశ్రాయేలీలకి 3 రకాలైన పండగలు ఉంటాయి. మొదటి పండగ ఏమో పస్కా పండగ. మరి పస్కా పండగ ఆ రొట్టెల పండగ వారు చేసుకున్న 40-50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండగ వారికి జరిగేది. పెంతెకోస్తు పండగ యూదులకి జరిగేది 50 రోజుల తర్వాత. మూడవ పండగ దాదాపుగా అక్టోబరు ఆ టైంలో జరిగే పండగ ఏదంటే గుడారాలు, ట్యాబర్నాకిల్స్ ఫెస్టివల్ అని అంటారు. ఈ 3వ పండగ టైంలో ఈ కీర్తనను దావీదు గారు రాయటం జరిగింది 65వ అధ్యాయంలో. ఇది మనము మరి సంఖ్యాకాండంలోను అలానే లేవి కాండంలో కూడా దేవుడు ఈ 3 పండగలను బట్టి మీరు చేసుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ 65వ అధ్యాయము ఈ 3వ పండగ పంట చేతికి వచ్చిన తర్వాత, విస్తారమైన పంట చేతికి వచ్చిన తర్వాత దావీదు గారు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అది ఏ రీతిగా స్తుతిస్తున్నారో మనం చూద్దాం. అయితే పంట గురించి దావీదు స్తుతులు చెల్లించుండగా దాదాపు చూడండి 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఒకే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ యొక్క 5 వచనాలు కూడా మనం ఏం చూస్తూ ఉంటామంటే మరి భూమిని నీవు దర్శించి దాన్ని తడుపుచున్నావు, భూమికి నీవు ధాన్యాన్ని ఇస్తున్నావు, భూమికి నువ్వు పంటని ఇస్తున్నావు అని చెప్పి దాదాపు ఈ 5 వచనాలు కూడా ఒకే విషయము మనకు కనపడుతూ ఉంటుంది. అదేంటంటే ఆయన ఇచ్చిన పంటను బట్టి, నీరును బట్టి దేవునికి స్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 65వ కీర్తనలో ఈ పంటను బట్టి దేవునికి స్తుతులు చెల్లించే దాంట్లో ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని దావీదు ఇక్కడ చేరుస్తాడు. అది 3వ వచనము, 4వ వచనంలో కూడా మనం చదువుతాము. చాలా ఇంపార్టెంట్ విషయాల్ని దావీదు ఇందులో చేరుస్తూ ఉంటాడు. అదేంటో మనము చూడబోతున్నాం. అయితే తన పంటను బట్టి దేవునికి స్తుతులు చెల్లించినప్పటికీ మొదటి భాగం అంతా కూడా ఒక చాలా గొప్ప విషయాన్ని దావీదు దాచించాడు. 3వ వచనం, 4వ వచనం. సో 65వ అధ్యాయము దేని గురించి మనం చూస్తున్నామంటే మరి ఒక చీకటి కీర్తనలో నుంచి, లేకపోతే కష్టతరమైన మరణపాయమునైన అక్కడి నుండి దేవుని దగ్గర సహాయాన్ని కోరుతున్న దావీదు ఒకేసారి మొత్తం మారిపోయి పూర్తిగా ఆ పంటను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ 65వ అధ్యాయాన్ని దావీదు రాసుకుంటూ వచ్చాడు. చదువుదాం. అయితే చూడండి, ఇక్కడ ప్రధాన గాయకునికి దావీదు కీర్తన, ప్రధాన గాయకునికి అనగా మరి ఆథర్ ఆఫ్ మ్యూజిక్ యొక్క మరి ప్రారంభించిన వాడు దేవుడే గనుక ఆయనకి ఈ పాట పాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ గీతము అని ఉంది. జనరల్గా మొన్నటిదాకా ఏమి మనం చదివామంటే కీర్తన అని చదివాం. ఏం చదివామండి? మొన్నటిదాకా ఏముంది? కీర్తన అని ఉంది. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఇక్కడ గీతము అని ఉంది. రెండింటికి వ్యత్యాసం ఏంటి? ముందు వరకు ఏముంది? దావీదు కీర్తన అని మొన్నటిదాకా దావీదు కీర్తన మనం చదువుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఏమనుంది? దావీదు కీర్తన అనలేదు, ఇక్కడ ఏమనుందండి? గీతము అని ఉంది. ఏంటి రెండింటికి వ్యత్యాసం ఏంటి? రెండింటికి వ్యత్యాసము? అయితే మరి కీర్తన అనగా అది చెప్పదగినది,
గీతము అనగా పాడదగినది. అయితే కీర్తన అంటే ఆయన ప్రజలందరినీ పిలిచి, ఇశ్రాయేలుని పిలిచి దానిని చదవబడింది, దాన్ని కీర్తనగా పిలిచారు. అఫ్ కోర్స్ దాన్ని పాట రూపంగా మనం చేసుకోవచ్చు, కానీ అది చదవదగినది. అయితే గీతము ఇది కేవలము పాడదగినది మాత్రమే. అందుకని దీన్ని ఏమని రాశారు అంటే, దావీదు కీర్తన రాయబడలా, ఇది ఏమని రాయబడిందంటే గీతము అని రాయబడింది. సో ఆ రెండింటికి వ్యత్యాసాన్ని మీకు చెప్పాను. కీర్తన అంటే చదవదగినది, ఇశ్రాయేలులందరినీ కూడా పిలిచి, అది 20వ కీర్తన ఉంది. 20వ కీర్తన దావీదు యుద్ధానికి వెళుతుండగా ప్రజలందరినీ పిలిచి మరి దేవుని సన్నిధిలో బలిని అర్పించి ప్రజలందరి ఎదుట అది చదవదగినది. అయితే ఈ 65వ కీర్తన ఏమనుందంటే దావీదు గీతము అని రాయబడి ఉంది. గీతము అంటే అర్థం ఏంటంటే అది పాడదగినది అనే అర్థాన్ని అది ఇస్తూ ఉన్నది. సో చేత మనం 65వ అధ్యాయంలో ఉన్న థీమ్ని మనం ఏం థీమ్ చూసాము? పంట కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఉచిత కృపను బట్టి దావీదు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఇందులో చాలా గొప్ప విషయాన్ని దావీదు దాచించాడు. అదేంటంటే 3-4 వచనాల్లో మనం చూస్తాం. సో అంచేత మీ యొక్క కంప్లీట్ అటెన్షన్ని ఈ యొక్క అధ్యాయంలోనికి నేను పెట్టాల్సిందిగానే మనం చేసుకుంటూ ఉన్నాను. దేవుడు పంటని దీవించి, భూమిని దీవించి, ధాన్యాన్నిచ్చి, నేలనిచ్చి, దేవుడు మరి చేతికి పంటనిచ్చినందుకు ఇశ్రాయేలులందరూ కూడా చక్కగా పంటను పట్టుకొని మరి మా కొండల మీద, తర్వాత మా ఎడ్లన్నీ అభివృద్ధి చెందడము, మా గొర్రెలన్నీ అభివృద్ధి చెందడము, అవి విస్తరించడము, దానిని చూచి దావీదు సంతోషిస్తూ ఈ కీర్తన రాశాడు. అయితే అవి ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని 3-4 వచనాల్లో మనం చూస్తాం. ఓకే, సో ఒక డార్క్ సమయంలో నుంచి ఒక బ్రైట్ సన్నీ మార్నింగ్కి మనం వెళ్ళినట్టుగా ఈ కీర్తన మనకు కనిపిస్తూ ఉంది. 65వ అధ్యాయం 1వ వచనం, దేవా అని ప్రారంభించాడు. దేవా అంటే అర్థము అడోనాయ్, మై లార్డ్, మై హెడ్, మై బాస్ అన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు ఈ 3 పదాలని మార్చి వాడుతూ ఉన్నాడు. దేవుడు అంటే అర్థము ఎలోహిం అనే అర్థాన్ని ఇస్తుంది. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే త్రిత్వాన్ని, ప్లూరాలిటీని అర్థాన్ని ఇస్తుంది. హీబ్రూ భాషలో ప్లూరాలిటీ అంటే ఒకటి కంటే ఎక్కువ. అది ఖచ్చితంగా మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాము. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే దేవుడు అంటే పాత నిబంధనలో ఎలోహిం త్రిత్వానికి ఆయన సూచిస్తూ ఉంది. రెండవది యెహోవా అనే పదానికి అర్థం ఏంటంటే నిబంధన దేవుడు అని అర్థాన్ని ఇస్తుంది. యేసు ప్రభుని కూడా యెహోవా అని పిలువబడి సంబోధించబడింది. అది ఆది కాండము 18వ అధ్యాయము. మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు మరి యేసు ప్రభు వారు కూడా ఆయనను కూడా యెహోవా యావే అనే పిలువబడింది. సో యెహోవా యావే అంటే అర్థం ఏంటంటే మరి నిబంధన దేవుడు అని మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ 65వ అధ్యాయం మొదటి మాటలో ఏముందంటే దేవా అని రాయబడి ఉందండి. దేవా అంటే అర్థం ఏంటంటే లార్డ్ అనే అర్థాన్ని హీబ్రూ బైబిల్ ఇస్తుంటే, గ్రీక్ బైబిల్ ఏమని అర్థం ఇస్తుందంటే మరి క్యూరియోస్ అంటే మై బాస్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనండి. సో దేవా అనే పదము దానికి అర్థం అది. సో అంచేత దేవుడు యెహోవా, దేవా అని వాడుతున్నప్పుడు ఖచ్చితంగా సందర్భంగానే ఆ యొక్క రచయితలు రాసిన వ్యక్తులు వాడారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవా, సియోనులో మౌనముగా నుండుట. సియోను, జాయన్ అంటే యెరూషలేము కొండ, దేవాలయం ఎక్కడైతే ఉందో. యెరూషలేము సొలొమోను కట్టిన దేవాలయం మాత్రమే కాదు, తర్వాత దావీదు తన ఇంటిని నిర్మించుకుంది సౌత్ ఈస్ట్ సైడ్ ఆఫ్ జయన్గా దాన్ని గుర్తించడం జరిగింది. ఓకే, సెంట్రల్గానేమో దేవాలయం ఉంటే సౌత్ ఈస్ట్ ప్రాంతంలో తన ఇంటిని నిర్మించుకున్నాడు దావీదు. సో అందుకనే సియోనులో ఆయన మాట్లాడుతూ, ఇక్కడైతే సెంట్రల్ ఆలయంలో ఉండేనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. ఏమన్నాడు? సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. జనరల్గా మన తెలుగు భాషలో ఆరాధన అనగానే మనకి ఏ జ్ఞాపకం వస్తుందంటే సౌండు, శబ్దాలు, లేకపోతే నోటితో మనం చేసే గట్టి మాటల్ని జ్ఞాపకం వస్తుంది, అంతే కదా. ఆరాధన అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మౌనంగా ఉండటం మాత్రం కాదు. ఆరాధన అనగానే ఖచ్చితంగా అది సౌండ్తో కూడింది, మ్యూజిక్తో కూడింది. అది మన నోటి మాట చేత గట్టిగా కేకలో, అరుపులో, లేకపోతే స్తుతి చేయుటయో ధ్వనితో కూడింది.
విత్ సౌండ్కి రిలేట్ అయ్యి ఉంది. కానీ ఇక్కడ కీర్తన కనుక మీరు చూస్తే దావీదు అంటున్నాడు, అనేమన్నాడంటే సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. సియోనులో ఆయన ఆలయములో మౌనముగా ఉండుట. వాస్తవానికి మరి ఆరాధన అనగానే మన దృష్టిలోకి వెంటనే ఏ ఆలోచన వస్తుందంటే సౌండ్, లేకపోతే మ్యూజిక్, లేకపోతే పాటలు గట్టిగా పాడటము, ఈ అర్థాన్ని ఆరాధన స్తుతించుట అని మనకు వస్తుంది. బహుశా మరి మౌనముగా ఉంటే అసలు ఆరాధనే కాదుగా అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. మౌనంగా ఉండుట స్తుతి ఎలా అవుతుందంటే, ఒకసారి లాస్ట్ ఇయర్ మలేషియా తీసుకెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కల. ఫస్ట్ టైము వారు ఫ్లైట్ ఎక్కారు. ఫస్ట్ టైం ఒక కంట్రీకి వెళ్ళారు. ఫస్ట్ టైము విజిట్ చేసి ఆ బిల్డింగ్స్. అయితే ఒకసారి మేము మలేషియాలోకి అడుగుపెట్టి ఉదయం పూట వాళ్ళని బయట తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న బిల్డింగ్స్ని, అక్కడున్న ఈ స్పీడ్ ట్రైన్స్ని, అక్కడున్న ఆ పరిగెట్టే కల్చర్ని చూసి, ఆ బిల్డింగ్స్ని చూసి అందరూ ఇలా ఉండిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళు సైలెంట్గా ఉండిపోయి ఇలా చూస్తూ ఉండి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కల ఫస్ట్ టైం. ఏమండి, ఎవరి దగ్గర మాటలు లేవు. ఎందుకు మాటలు లేవు అంటే వారు ఆ ఫస్ట్ టైం వచ్చారేమో దాన్ని చూచి ఆశ్చర్యముతోనూ ఒక రకమైన బాబోయ్ ఇక్కడ నేను తప్పిపోతా, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, నేను ఎవరికి తెలుసు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో నుంచున్నారు. కానీ మామూలుగా అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆశ్చర్యంతో గురైపోయారు. వారి నోటి వెంట ఏమి లేవు, అసలు నోట్లోంచి ఏం మాట ఏమి రావట్లా. అయితే వారు దాన్ని చూసిన చూపులు ఎట్లాంటివంటే భయము, ఆశ్చర్యము, తర్వాత చూసిన ఆ యొక్క పిక్చర్ యందు గొప్పతనము, ఒక గ్రాండ్యూర్ అని అంటారు, ఆ గొప్ప ఫీలింగ్తో అంతా కూడా బిల్డింగ్ని, ఆ ట్విన్ టవర్స్ని చూస్తూ ఉండిపోయారు. ఏంటంటే బాబు ఎంత అనే మాట వారి నోట్లోంచి మాట రావట్లా. సో దీని అర్థం ఏంటంటే వారు చూస్తున్న చూపులు ఎట్లాంటివంటే దానివైపు ఒక గౌరవంగా, ఒక గొప్పతనంగా, ఒక హెచ్చుగా దాన్ని చూస్తున్నారు కదా. అయితే దావీదు ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండటం అంటే ఏంటంటే ఆయన వైపు చూసి ఆయన యందు ఆశ్చర్యపడి ఆయన్ని ఘనంగా ఎంచి, గౌరవంగా ఎంచి, ఆయన యందు సంతోషిస్తూ, అబ్బా నువ్వు ఇంత గొప్పవాడివా, ఇంత ఔన్నత్యము కలిగిన వాడివా. వారి చూపులు, వారి యొక్క హృదయము ఎలాగైతే ఉందో ఆ బిల్డింగ్స్ని చూడగా దావీదు అంటున్నాడు సియోనులో నేను అడుగు పెట్టగానే, నీ దేవాలయంలోనికి నేను అడుగు పెట్టగానే, నిన్ను నేను చూడగా, నీ సన్నిధిలోకి నేను రాగా నాకు నోటి వెంబట మాటలు లేవు, నేను సైలెంట్ అయిపోయాను. అంత మాత్రాన్న నా హృదయంలో ఏమీ లేదని కాదు, నా హృదయము నిండిపోవడం వలన నా నోట్లోంచి మాటలు కూడా రాలేదు అసలు అంటున్నాడు. మీకు అర్థమైందండి? మౌనముగా నుండుట స్తుతి చెల్లించుటయే అంటే అర్థం ఏంటో చెప్పనా? ఇప్పుడు మీకు వివరించాను కదా. మౌనముగా నుండుట అంటే ఆ స్థితిని చూసి, దేవుని సన్నిధిలో ఉన్న ఔన్నత్యాన్ని చూసి అతని నోటి వెంబట అసలు మాటలే రాలేదంట. లాంగ్వేజ్కి లిమిటేషన్ ఉంటుంది. అందుకనే కోపాన్ని చూపించలేక వెంటనే కోపంలో దాడి చేస్తారు. ఎందుకంటే లాంగ్వేజ్, మాటల్లో దానికి లిమిటేషన్ ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా అంతే, లిమిటేషన్ ఉంటుంది. లాంగ్వేజ్కి లిమిటేషన్ ఉంది. అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేము మనం. కొంతమంది యొక్క ఆ కోపాన్ని మొక యొక్క కవలికలు చూసే మనం అర్థం చేసుకోలేక, ఏదైనా కూడా అది ఎలాంటి ఫీలింగ్ అయినా సరే. ఇక్కడ దావీదు ఏమన్నాడు అంటే నాకు మాటలు లేవు, ఆ మాటలు సరిపోవు దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి. నేను ఆమె స్పెల్ బౌండ్ అనే మాట వాడతాను ఇంగ్లీష్లో. ఆ మాట ఏంటండి? స్పెల్ బౌండ్ అంటే తెలుసా? ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్ట్రీమ్ ఆశ్చర్యానికి గురైతే నోటి వెంట మాటలు రావు, దాన్ని ఏమంటారంటే ఐఎమ్ స్పెల్ బౌండ్ అని అంటారు. అంటే నేను మాట్లాడడానికి అసలు నేను ఏం లేవు ఇక, అది చూసేసరికి ఇంకేం మాట్లాడతాను. సో దావీదు ఏమంటున్నాడు చూడండి 65వ వచనం. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ నాట్ జస్ట్ మేకింగ్ సౌండ్స్. దేవుని సన్నిధిలో గొప్ప ఆరాధన, గొప్ప మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి పాటలు పాడటం కాదంటున్నాడు దావీదు. దేవుని సన్నిధిలో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఏంటో తెలుసా? బీయింగ్ సైలెంట్. అది ఎలాంటి సైలెంట్ అంటే ఏమీ తెలియని సైలెన్స్ కాదు, ఏదో సింపుల్గా ధ్యానించే సైలెన్స్ కాదు. ఇదిగో దావీదు అన్నాడు చూసారా, దేవా సియోనులో మౌనముగా ఉండట నీకు స్తుతి చెల్లించుటయే. సో దేవుని సన్నిధిలో మనం సండే మార్నింగ్ వచ్చినప్పుడు మన హృదయంలో ఇట్లాంటి సైలెన్స్ లేకపోతే కనుక యోగా చేస్తున్నట్టే మనం, శ్వాస మీద ధ్యాస, లేకపోతే వేరే ఆటల మీద ధ్యాస.
చాలాసార్లు ఇక్కడ మందిరంలో కూర్చొని మనం దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీకు తెలుసు మీరు దేని మీద ధ్యాస పెడతా ఉన్నారు, నాకు తెలియదు. ఓకే, మీకు దేవునికి తెలుసు. ఇట్లాంటి ఫీలింగ్ కనుక మనకు లేకపోతే సండే మార్నింగ్ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన గురించి తలుచుకుంటూ ఆయన ప్రభు బల్ల గురించి మనం ఆలోచించుకుంటూ అసలు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయనను తలంచుకుంటున్నప్పుడు మన హృదయంలో రావాల్సిన ఫీలింగే ఎట్లాంటిది? సియోనులో మౌనముగా ఉండుట, స్తుతి చెల్లించుట. ఏ మౌనం అది? ఆయన్ని చూసి ఆశ్చర్యపడి ఆశ్చర్యానికి గురై స్పెల్ బౌండ్ అయిపోవడము, ఆయనకి స్తుతి చెల్లించుటయే. ఇంగ్లీష్లో దీనికి ఒక పదం ఉంది, AWE అనే పదం ఉంది. ఆవ్ అని అంటారు. AWE ఆవ్ అనే అర్థం ఏంటంటే, దేవా నిన్ను చూసి నిన్ను ఆశ్చర్యపడిపోయి నాకు మాట్లాడడానికి నా దగ్గర మాటలు కూడా సరిపోవు, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు సే ఎనీథింగ్. అందుకని దావీదు అంటున్నాడు, దేవా సియోనులో మౌనముగా ఉండట, నీకు స్తుతి చెల్లించుట. అర్థమైందండి ఇది? సో వాట్ డస్ ఇట్ మీన్ టు బి సైలెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? రెండవ మాటకి వెళ్దాం. చూడండి, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నీకు మొక్కుబడులు చెల్లింపవలసి ఉన్నది. దేవుడు దావీదు యొక్క ప్రార్థనలకు సమాధానాన్ని దయచేశాడు కనుకనే దావీదు అంటున్నాడు, దేవా నా మొక్కుబడులు అన్నిటిని నేను చెల్లించాను. నేను ఒక స్తుతి అర్పించడంలో, నీ ఘనత ఇవ్వటంలో నీకు అన్నీ కూడా మొక్కుబడులు చెల్లించాను. మరి చర్చ్కి మనకు సంబంధం ఏంటంటే, ఇది మన బాప్తిసం తీసుకున్నాడన దేవునికి మనం మొక్కుబడులు చేస్తాం. ఏమని? ప్రభువా మరి ప్రతి ఆదివారం రొట్టె విరుస్తానని, సహవాసంలో ఉంటానని, అపోస్తుల బోధ యందును, తర్వాత ఎడతెగక ప్రార్థన యందును ప్రతి వారం ఉంటామని చెప్పి దేవునితో కమ్యూనియన్, ఆయన బలలో పాల్గొంటానని మనము దేవునికి మొక్కుబడులు చేసి ఉన్నాం బాప్తిసం తీసుకున్నాడున. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురుని అడుగుతారు, రక్షణ పొందిన వారు ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, పేతురు యేసు ప్రభు గురించిన సువార్తను చెప్పి మీరు వెంటనే బాప్తిసాన్ని పొంది ఈ 4టిని చేయమని చెప్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారము అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన యందును ఎడతెగక యుండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో చేత దావీదు అంటున్నాడు, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. 65వ కీర్తన, నీకు మొక్కుబడులు చెల్లించవలసి. ఏం మొక్కుబడులు చెల్లించాలి? ఇప్పుడు మనం దేవునితో కలిసి సహవాసం చేస్తాము అనే మొక్కుబడి ఏదైతే మనం బాప్తిసం తీసుకున్నాడు చేస్తామో వాటిని మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ, టు ది బెస్ట్ ఆఫ్ అవర్ పవర్, టు అవర్ అట్మోస్ట్ పవర్ మనము అవి చేయవలసిన వారమై ఉన్నాం. దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నాకు ఇచ్చిన పంటను బట్టి 3-4 వచనాలు మేము ఎంటర్ అవ్వబోతున్నాము, వాటిని బట్టి నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చాడు, ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆస్ట్రక్ అని అంటాను ఇంగ్లీష్లో. అంటే ఆయన చూసి నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఆయన రాగానే దేవుని సన్నిధిలో, ఆయన గుడారంలోకి రాగానే, ఆలయంలోకి రాగానే మొత్తము దేశమంతా కూడా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ కీర్తన మనకు కనిపిస్తూ ఉంది. 2వ వచనం చూడండి ఏమని రాయబడి ఉందో, ప్రార్థన ఆలకించువాడా అనే మాట నన్ను ఎందుకు అన్నాడు అంటే, దేవా మరి మేము ప్రార్థించగా నువ్వు మా ప్రార్థనకు సమాధానాలు ఇచ్చావు. నువ్వు మా ప్రార్థనలకు సమాధానాలు ఇచ్చినందుకు మేము నీకు మొక్కుబడులు అన్నింటిని కూడా మేము చెల్లించుకునే ఉన్నాము. అయితే మేము మాత్రమే కాదు, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. గొప్ప విషయం ఏంటో తెలుసండి, ఇశ్రాయేలీయులు యావత్తు చుట్టుపక్కల ప్రపంచం అంతటికీ కూడా దేవుని ప్రజలుగా వారు నిలబడవలసిన వారై ఉన్నారు. కేవలము మరి దావీదు సమయంలో మాత్రమే వారు నిలబడి ఉన్నారు. దావీదు సమయంలో మాత్రమే దేవుడు వారికి ఎంతైతే భూమిని ఇచ్చాడో ఆ భూమిని అంతటిని స్వాధీనపరుచుకొని చుట్టుపక్కల ఉన్న దేశస్తులు అందరికీ కూడా వారు ఒక ఎగ్జాంపుల్ దేశంగా దేవుని చిత్తంలో నిలబడి ఉన్నారు. దావీదు తర్వాత సొలొమోను నుండి చివరి రాజుల వరకు పూర్తి విగ్రహారాధనని దేశంలోకి తీసుకొచ్చారు. మనం హోషే గ్రంథంలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. హోషే గ్రంథంలో ఏం చదువుతున్నామంటే, ఇశ్రాయేలీయులు విగ్రహారాధన దేశంలోకి తీసుకొచ్చారు. కానీ దావీదు సమయంలో మనం చూస్తే మాత్రం కేవలం ఆయన సమయంలోనే సర్వశరీరులు మరి చుట్టుపక్కల ఉన్న దేశస్తులు అందరూ కూడా దేవుని యొద్దకు వచ్చి స్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఎందుకు వచ్చేదరు అంటే, నువ్వు వారికి ఇచ్చిన కృపను బట్టి, వారికి ఇచ్చిన పంటను బట్టి వారు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు.
చూడండి 3వ వచనానికి మనం వస్తున్నాం ఇప్పుడు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. వాస్తవానికి ప్రాయశ్చిత్తము ఎవరు చేస్తారు? అతిక్రమాలకి పాపము చేసిన వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళి బలర్పిస్తాడు. ఇది పాత నిబంధనలో ఉన్న బలుల యొక్క సిస్టము. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి అంటే ఏంటి? నేను ఎన్ని స్తుతులు ఎన్ని అర్పణలు నేను చెల్లించినప్పటికీ కూడాను అవి ఏవి కూడా నా పాపములను నా దోషములను తీలేదు. పాత నిబంధన సిస్టమ్ ఏంటి? పాపములు చేస్తే బలులు అర్పించాలి కదా. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు చూడండి 3వ వచనంలో, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. వాస్తవానికి ప్రాయశ్చిత్తము ఎవరు చేయాలి? పాపం చేసిన వ్యక్తి చేయాలి. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, మా అతిక్రమములకు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయమన్నాడు. దేవా, నువ్వే ప్రాయశ్చిత్తం చేయడం ఏంటి అంటే దేవుడు వచ్చి బలర్పించమని దావీదు అడుగుతున్నాడా? నీవే ప్రాయశ్చిత్తము చెల్లించిన అర్థం ఏంటి? నీవే బలి చేయని అడుగుతున్నాడా? లేకపోతే నీవే బలిగా అయిపో అని దావీదు అడుగుతున్నాడా? చూడండి, దావీదు పాత నిబంధన కాలంలో ఉన్నాడు. ఆయన పాత నిబంధన కాలంలో ఉండగా వారికి తెలిసింది ఒకటే, పాప క్షమాపణకు మార్గం ఏంటంటే బలుల ద్వారానే పాప క్షమాపణ. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా నువ్వే మా కొరకు ప్రాయశ్చిత్తం చేయి. గొప్ప విషయం ఏంటంటే, మరి పాత నిబంధనకి ముందే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు లాంటి వారి ద్వారా, అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు పాత నిబంధన అంతా కూడా ఒకే అంశము. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఫస్ట్ సువార్తను మనం చూస్తాం. అసలు దేవుడు ఆదామవ్వకి చర్మపు చొక్కాయిల్ని కుట్టించినప్పుడే మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మొట్టమొదటి బలి జరిగింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము గనుక ఆదామవ్వల్ని చంపకుండా ఆ రోజే దేవుడు వారి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. ఆ రోజే వారి కొరకు నా కుమారుణ్ణి ప్రాయశ్చిత్తంగా పంపుతానని ఆ రోజే ఆదికాండం 3:15లో మనకి జ్ఞాపకం చేశాడు. ఆ రోజే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. అలాగే దావీదు దీన్ని అర్థం చేసుకుంటున్నాడు, దేవా నా పాప భారములు నేను మొయ్యలేనివి, వాటికి నీవే నా కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించు అని ఆదికాండంలోనే పాత నిబంధనలోనే కీర్తన గ్రంథంలోనే దావీదు ముందుగానే మనకు తెలియజేశాడు. ఈ యొక్క బలులు ఏవైతే ఉన్నాయో గొర్రె పిల్లల యొక్క లేకపోతే ఎడ్ల యొక్క బలులు ఏవి కూడా మనల్ని రక్షించలేవు. కానీ పేతురు భాషలో నిష్కలంకమైన యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే మనము కడగబడి ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే 3వ వచనంలో దావీదు దేనికి ఫేమస్ అంటే బలులు అర్పించడానికి చాలా ఫేమస్. అందుకని 51వ అధ్యాయంలో అంటాడు, విరిగి నలిగిన మనసే ఉత్తమమైన దేనికంటే నీవు బలిని కోరువాడవు కావు, ఒకవేళ కోరిన ఎడల నేను అర్పించదను, కానీ విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నాడు. సో పాత నిబంధనలో సిస్టమ్ ఏంటంటే బలుల సిస్టము. కానీ దావీదు అంటున్నాడు, దేవా నా అతిక్రమములకు నీవే ప్రాయశ్చిత్తం చేయి. అంటే నేను చేసిన పాపములు వాటికి ప్రాయశ్చిత్తమో నా బలులు కావు అంటున్నాడు. నేనైతే బలులు అర్పిస్తున్నానో, సో దావీదుకి ఎంతగా అర్థమైంది చూడండి ఒకసారి. పాత నిబంధన ప్రాయశ్చిత్తకి విధానం ఏంటి? బలులు అర్పించడం ద్వారానే. ఇశ్రాయేలులు ఏడాదికి ఒకసారి వచ్చి యెరూషలేములో బలి అర్పించేవారు. కానీ దావీదు అంటున్నాడు పాత నిబంధనలోనే, దేవా నాకు ప్రాయశ్చిత్తం నువ్వే చెయ్యి. బలుల పరిస్థితి అవి నన్ను రక్షించలేవు. అంతిమంగా ఈ బలులు ఎవరిని సూచిస్తున్నాయి? యేసు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. అందుకని 3వ వచనంలో ఈ మాట అన్నాడు. సో దావీదు దేన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాడు అంటే పంటను బట్టి మాత్రమే కాదు. ఈ 3వ వచనంలో ఈ విషయాన్ని చూసాం. అదేనంటే, దేవా నా వల్ల అయితే నేను ఈ పాప క్షమాపణ చేసుకోలేను. 4వ వచనం ఏమన్నాడు చూడండి, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకునేవాడు ధన్యుడు. సో నేను గడిచిన వారాల్లో కూడా మీకు జ్ఞాపకం చేశాను. నేను చాలామంది ఏమంటారంటే సాక్ష్యాలు చెప్పేటప్పుడు, నేను చాలా మత గ్రంథాలు వెతికి ఇప్పుడు యేసు ప్రభు వారిని కనుగొన్నాను, నేను తెలుసుకున్నాను ఆయనే సత్యమైన దేవుడు అని చెప్పి చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి పారిపోతుంది మానవుడు.
వెతుకుతుంది దేవుడు, మనుషుడు కాదు వెతుకుతుంది. మనుషుడు వెతకట్లా. ఆదాము కదా ఫస్ట్ దేవుని యొద్ద నుంచి దాక్కున్నది. అతను రాను వెనకాల నుంచున్నాడు, దేవుడు అతను కనుక్కున్నాడు. అందుకనే వచ్చిన చెప్తూ ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. సో చేత మనము దేవుని వెతకట్లా, ఆయనే మనం వెతుకుతున్నాడని వాక్యం సెలవిస్తూ 4వ వచనం అంటున్నాడు, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. మరి గాడ్ చూసెస్ అండ్ కాసెస్ మ్యాన్ టు కమ్ టు హిమ్. అంటే దాని అర్థం ఏంటంటే, మరి దేవుడే ఒక వ్యక్తిని కదుపుతాడు ఆయన యొద్దకు రావడానికి. దేవుడే ఆ వ్యక్తిని కదుపుతాడు, తోస్తాడు ముందుకి ఆయన యొద్దకు రావడానికి. యోహాను 6:44 చదువుతాం. యోహాను సువార్తలో, తండ్రి ఆకర్షించినదే ఏ ఒక్కడు కూడా నా యొద్దకు రాలేడు అనే వచనాన్ని మనం చదువుతాం. దయచేసి గమనించండి. ఇక దావీదు మనం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మరి దేవుడి యొక్క వ్యక్తిని ఆయన యొద్దకు తెచ్చుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. వాస్తవానికి మరి దేవాలయంలోనికి ఎవరు రాగలరు? ప్రధాన యాజకుడేమో అతి పరిశుద్ధ స్థలముకు రాగలరు, యాజకులేమో పరిశుద్ధ స్థలానికి వస్తారు. ఔటర్ కోర్ట్ అని అంటారు. ప్రత్యక్ష గుడారానికి బయట అన్యులు వచ్చి బలర్పించుకొని వెళ్ళిపోయే ప్లేసు ఒకటి ఉంటుంది, దాన్ని కోర్ట్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ బయట జస్ట్ అక్కడ వరకే బలర్పించి వెళ్ళిపోయే ప్లేసు అక్కడ బయట ఉంటుంది అనమాట. దావీదు అంటున్నాడు, దేవుడు మరి మన హోస్ట్గా, మనకి ప్రొవైడ్ చేసే వ్యక్తిగా, మనకి సమకూర్చే వ్యక్తిగా ఆయన మరి దేవాలయంలో ఉండేది ఆయనే హోస్ట్గా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఆయనే మన కొరకు ఆ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. ఆయన సన్నిధిలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయనే పిలుస్తూ ఉన్నాడు. సో దావీదు ఇక్కడ ఈ 65వ కీర్తనలో పంటను గురించి మాత్రమే కాదు స్తుతులు చెల్లిస్తూ ఉంది, ఆత్మ పంట కొరకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎలాగా? దేవా, భూమిలో నుంచి మొలకలు బయటికి వచ్చి పంట వచ్చి ఆ ఫలాలు నేను తింటూ ఉన్నాను కదా, అలానే పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చి ఉండగా, నేను పూర్తిగా చనిపోయి ఉండగా నీవే నన్ను బ్రతికించి నా కొరకు నువ్వు ప్రాయశ్చిత్తాన్ని నీవు చెల్లించి నీవే నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. సో 2 పంటల గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిదేమో భౌతికమైన పంట, మనం తినే ఆహారము మనకు కనిపించేది. 2వ పంట దేని గురించి దావీదు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, తన యొక్క ప్రాయశ్చిత్తాన్ని పొంది గాడ్ మేడ్ అన్ అటోన్మెంట్ ఫర్ హిమ్. మరి దేవుడు అతనికి ప్రాయశ్చిత్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనానికి వెళ్దాం. చూడండి, 5, 6, 7 ఈ 3 వచనాలు కూడా దేవుని యొక్క శక్తిని బలాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుని యొక్క శక్తిని బలాన్ని తెలియజేస్తూ ఉంది. మనము 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మాకు రక్షణకర్తవైన దేవా, మరి గతంలో మా రక్షణకర్తవు, ప్రస్తుతము మా రక్షణకర్తవు, భవిష్యత్తులో కూడా నువ్వు నా రక్షణకర్తవు. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రముల మీద ఉన్న వారందరికీ ఆశ్రమైన వాడా. కేవలం మాకు మాత్రమే కాదు. చాలామంది అనుకుంటారు బైబిల్ దేవుడు పాత నిబంధనలో కేవలము యూదుల ఇశ్రాయేలు దేవుడు మాత్రమే అని అంటూ ఉంటారు. మరి ఇశ్రాయేలు దేవుడు మాత్రమే అయితే చుట్టుపక్కల ఉన్న దేశాలని ఆయన ఎందుకు శిక్షించాడు? ఇశ్రాయేలులు పాపము చేసినప్పుడు అశ్షూరులను ఇశ్రాయేలు మీదకి ఎందుకు పంపాడు? సో దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుతో మాత్రమే కాదు డీల్ చేసింది, చుట్టుపక్కల ఉన్న దేశస్తులు అందరితో ఆయన డీల్ చేశాడు. అందుకని దావీదు అంటున్నాడు, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారందరికీ నువ్వేమయ్యావు? ఆశ్రమైన వాడా అంటున్నాడు. నీ నీతిని బట్టి బేకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆ లైన్ని మనం చివరి భాగంలో చూద్దాం. 7వ వచనానికి వద్దాం. చూడండి, 7వ వచనం ఏమంటున్నాడు? దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క పవర్ అండ్ బలాన్ని సూచిస్తోంది. 7వ వచనం, ఆయనే సముద్రముల ఘోషను
వాటి తరంగముల ఘోషను అణుచువాడు. ఒక తుఫాను లేకపోతే ఒక పిడుగు హరికేన్స్ అని అంటారు, వాల్కానిక్ ఎరప్షన్స్ అని అంటారు. సృష్టిలో ఈ జరిగే ఎనర్జిక్ ఏదైతే ఉన్నో, ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉరుములు కానివ్వండి, మరి లైట్నింగ్ వస్తూ ఉంటాయి, ఒక్కసారి మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ మెరుపులు ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఒక్క పెద్ద మెరుపు 10,000 ఆటమ్ బాంబ్స్కి కావలసిన ఎనర్జీని సప్లై చేయగలవంటాయి. అంత పవర్ఫుల్ అవి. మన కంటికి అవి సింపుల్గా కనబడుతున్నాయి, కానీ ఒక ఉరుము లేకపోతే ఒక మెరుపు ఎంత లైట్ అండ్ ఎనర్జీని ఇస్తుందంటే 10,000 ఆటోమిక్ బాంబ్స్కి సరిపడా ఎనర్జీని సప్లై చేయగలదంట. అంత గొప్ప ఎనర్జీని ఆయన అణిచివేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పవర్ని, శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంది. 6వ వచనం చూడండి. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. జనరల్గా మరి ఈ సైన్స్ని, సృష్టిని, క్రియేషన్ని చూస్తే నాస్తికులకు ఆహా ఇది ఎంత గొప్పది, సృష్టి ఎంత గొప్పది అనే ఆలోచన వస్తే, కానీ దావీదు మరి కీర్తనకారుడికి గీతము రాసిన ఈ దావీదుకి దేవుని యొక్క ఔన్నత్యము ఆయనకి కనిపిస్తూ ఉంది. ఏమండి? తర్వాత ఏమన్నా చూడండి, 8వ వచనానికి వద్దాం. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు. ఉదయ సాయంత్ర ఉత్పత్తులు అంటే సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు తీసుకొచ్చే వెలుగు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు అంట నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. వాటిని అవి ఆనందిస్తూ ఉన్నాయి. యావత్ సృష్టి నిన్ను బట్టి అవి గణపరుస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనం నుంచి మరి 9, 10, 11, 12, 4 వచనాలు మనం ఏం చూస్తామంటే దేవుడు ది మాస్టర్ కల్టివేటర్. జనరల్గా మరి చాలామంది ఈ మధ్యన బండి వెనకాల ఏం రాయించుకుంటారంటే రైతు బిడ్డ అని రాయించుకుంటున్నారు. ఏమండి? కార్ల మీద కూడా ది ఫార్మర్ అని రాయించుకుంటాం. మీరు చూసారో నాకు తెలియదు, కానీ రైతుని మనకు ఘనంగా ఎంచుతారు. కానీ దావీదు దేశానికి రాజుగా పంటనంతటిని తన రాజ్యపు కొట్లలో చేర్చే రాజుగా దావీదు ఏమన్నాడంటే రైతులతో మాట్లాడుతూ అసలు నిజమైన రైతు ఎవరో తెలుసా అని అడుగుతున్నాడు. జనరల్గా రైతు చేసే పని ఏంటి? పొలాన్ని దున్నుతాడు. పొలాన్ని దున్నిన తర్వాత ఏం చేస్తాడు? విత్తనాలని, నారుల్ని నాడుతాడు, లేకపోతే విత్తనాలు జల్లుతూ ఉంటాడు. విత్తనాలు జల్లిన తర్వాత దానికి ఏమిస్తాడు? వాటర్ పోస్తాడు, నీళ్లతో తడుపుతాడు. తడిపిన తర్వాత కొద్ది రోజులకి ఏమొస్తుంది? మొలక వస్తుంది. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే బాబు, నిజమైన రైతు మనకు కనిపించి భూమి మీద పనిచేసే రైతు కాదు అని అంటున్నాడు. ఆయన భాషలో నిజమైన రైతు పొలాన్ని దున్ని విత్తనాలు జల్లి నీరు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ అసలైన రైతు ఎవరో తెలుసా? నా దేవుడు. ఎందుకు అంటే అసలు ఈ భూమికి ఒకప్పుడు బోర్లు లేనప్పుడు, ఒకప్పుడు పైప్ లైన్ సిస్టమ్ లేనప్పుడు వర్షాన్ని కురిపించే నా రైతు అసలైన రైతు. ఆయన వర్షాన్ని కురిపించడం మాత్రమే కాదు, నువ్వు విత్తనాలు జల్లిన తర్వాత భూమికి కావలసిన వేడి, భూమికి పంటకి సరిపడ నీరు ఆయనే దానికి పట్టి ఆయన నువ్వు వేసిన విత్తనాలకి జీవాన్నిచ్చి మొక్కలను బయటికి తీసుకొస్తాడు. రైతు ఇంటికి వెళ్ళిపోతే నా దేవుడు ఆ పంట దగ్గరే ఉండి దానికి ప్రతిరోజు ఇంత జీవాన్ని ఇస్తూ సైజు పెరుక్కుంటూ తీసుకొస్తున్నాడు. ఆ పెంచేది ఎవరో తెలుసా? అది ఆ పెంచేది నా దేవుడే. అసలైన రైతు నా దేవుడే. ఇదిగో ఈ రైతును బట్టి మీరు గణపరచండి అని చెప్పి దావీదు 4 వచనాలు రాస్తాడు. చూడండి ఏం రాశాడు దావీదు. 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. అంటే ఏంటి? పంట రావడమే దాని యొక్క అందం. దేవుణ్ణి నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు.
ఇప్పుడు చెప్పండి, దావీదు అంటున్నాడు నిజమైన రైతు నా దేవుడే అని చెప్తూ ఉన్నాడు. రైతు చేసే పని చాలా తక్కువ. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు మొలకెత్తించకపోతే గనక పంట ఏమవుతుంది? చచ్చిపోతుంది, ఎండిపోతుంది, మాడిపోతుంది. అలానే మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుడు తన హస్తాన్ని కనుక మన జీవితాల్లో పెట్టకపోతే మనము కూడా ఎండిపోతాం. అనుకుంటాము ఇది జరగాలని, అది చెయ్యాలని అనుకుంటాము, అరే ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటాము. గమనించండి, దావీదు ఏ మాట ప్రస్తావిస్తున్నాడు? ఒకవేళ దేవుడు తన హస్తాన్ని పెట్టకపోతే ఎలాగైతే పంట పైకి రాదో, అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఆయన హస్తము మన జీవితంలో లేకపోతే అలానే ఎండిపోతాం అని చెప్తున్నాడు దావీదు. నిజమే, అది భూమికే కాదు మన జీవితాలకు కూడా వాస్తవం. అది అని చేయి పెట్టకపోతే కనుక చాలాసార్లు మనము ఆయన మన జీవితంలో లేకుండానే మనం బయలుదేరి ముందుకు కొనసాగడానికి ప్రయత్నిస్తాం. ఆయన సహాయం లేకుండానే మనం ప్రయత్నిస్తాం. దావీదు అంటున్నాడు దేవుని సహాయం లేకుండా పంట పైకి రాగలదా? రావడానికి అవకాశమే లేదు, ఛాన్సే లేదు. అసలు దేవుడిగా నడిపించాలి. అలానే మన జీవితాల్లో కూడా సేమ్ థింగ్. ఆయన లేకపోతే అది ఎండిపోయే జీవితం అయిపోతుంది. తర్వాత ఏమంటున్నారు చూడండి 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే పంట విస్తారంగా వచ్చింది. మరి పంట చూడ ఫుల్ హార్వెస్ట్ అంటున్నాడు. దేవుడు దాన్ని ఎదిగింపజేస్తూ ఉన్నాడు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము మరి చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఇది ఒక పిక్చర్ని సూచిస్తుంది. ఏం పిక్చర్ అంటే పంట విస్తారంగా పండింది, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. తర్వాత ఎడ్లు లేకపోతే గొర్రెలు, వాటి పిల్లలు, చిన్న పిల్లలు అవన్నీ కూడా సంతోషంగా ఎదుగుతూ జంప్ చేస్తూ ఉంది. దేవుడు అంత విస్తారణ పంటనిచ్చాడు జ్ఞాపకం చేస్తూ 13వ వచనము, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. చూడండి, ఒకసారి హైదరాబాద్ నుంచి వెస్ట్ గోదావరి వస్తుంటే జూలై ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుందో తెలుసండి. ఆ ట్రైన్లోంచి వస్తూ ఉంటే వెస్ట్ గోదావరి వచ్చేసరికి మొత్తం ఎకరాల పచ్చగా ఏదో ఒక పరుపులాగా లైన్గా మొత్తం వేల ఎకరాలు కనపడతా ఉంటాయి ట్రైన్ వెళ్తుండగా. సో ఆ సీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయో గానము చేయుచున్నవి. ద వాయిస్ ఆఫ్ నేచర్ అని చెప్తూ ఉన్నాడు. ద వాయిస్ ఆఫ్ నేచర్. ఈ 65వ అధ్యాయం థీము దేవుడు పంటనిచ్చాడు. ఇప్పటిదాకా చూసిన కీర్తనలోనేమో చీకటి లేకపోతే కష్టాలు, ఇబ్బందులు, శత్రువులు చంపడానికి వచ్చారు. అక్కడి నుండి ఈ 65వ అధ్యాయంలో దేవుడు చక్కటి పంటనిచ్చాడు. ఆ పంటను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే మరి కీర్తనను మొదట్లో అంటున్నాడు, ఆ పంట కంటే ఇంకా గొప్ప పంట ఏంటంటే నా హృదయంలో మరి నా కొరకు ఆయనే ప్రాయశ్చిత్తాన్ని చేసి ఉన్నాడు.